ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా యూట్యూబర్ వైష్ణవి చనిపోయింది కదండి, దాని గురించే చూపిస్తున్నారు. అసలు చూస్తుంటే చాలా అంటే చాలా బాధగా ఉంది నాకు. చంపిన వాడిని ఒక్కటి అడగాలని ఉందండి నాకు. నువ్వేమైనా నవమాసాలు మోసావా, కన్నావా, పెంచావా, బాగోపోతే మందులేమన్నా వేసావా, చిన్నప్పటి నుంచి చదివించావా, ఏం చేసావని చంపావు? ఇంకా వాళ్ళ పేరెంట్స్ వాడెవడో, ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో, మంచి ఏంటో చెడేంటో తెలుసుకోకుండా మీ అమ్మాయి చెప్పిందని అంత ఈజీగా పెళ్లి చేసేసారు. ఇప్పుడు జీవితాంతం బాధపడాల్సింది మీరే కదా. సోషల్ మీడియాలో ఇవే ఎక్కువగా కనపడుతున్నాయి. కుక్కర్లో పెట్టారు, డ్రమ్ములో పెట్టారు అని ఎక్కువ లేడీస్ గురించి చూపించారు కదా. మొన్నటి దాకా ఇలాంటివి చేస్తేనే ఒళ్ళు మండి ఆడవాళ్ళు కూడా అలా చేస్తారు అనిపించింది నాకైతే మాత్రం. ఏదైనా కానీ మంచి అయినా చెడైనా కర్మ అనేది ఒకటి ఉంటుంది. మనం ఎక్కడ దాక్కున్నా కానీ దేవుడు అనేవాడు వదిలిపెట్టడు. మనం పాపం చేసామా, పుణ్యం చేసామా, ఏంటి అని అన్నీ చూస్తూనే ఉంటాడు. కడుపుతో ఉందని చూడకుండా అంత కఠినంగా ఎలా చేసావో అంతకన్నా ఘోరంగా అయితే చూపిస్తాడు దేవుడు. కాబట్టి ఎవరు ఏ పాపం చేసినా గానీ అది ఎక్కడికి పోదు. రీజన్ కూడా వాళ్ళ అమ్మా నాన్న కట్నం కోసం వేధించమన్నారని చెప్పి వీడు వేధించి చంపేశాడంట. కొన్నిసార్లు ఇలాంటివి చూస్తుంటే ఇంకా మనుషులు ఇంత ఘోరంగా బతుకుతున్నారా సొసైటీలో అనిపించిద్ది. ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారే, ఆ ఏడుపంతా మీ ఫ్యామిలీకి ఊరకనే పోతుందా? ఎక్కడికి పోదు. కొన్ని రోజుల తర్వాత అన్ని తిరిగి వచ్చేస్తాయి. ఏదైనా కానీ కర్మ ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక అంతే తప్ప చేసిన వాటికి అనుభవించక తప్పదు. మీరేమంటారు? నేను చెప్పింది 100కి 200% కరెక్టే కదా.